హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనం ఎస్క్యూఎల్కి సంబంధించి మనం ఆల్రెడీ పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్ చూస్తున్నాం. సో అందులో లూపింగ్ స్టేట్మెంట్స్ అనేది ప్రీవియస్ క్లాస్లో మనం డిస్కస్ చేసాం. సో ఆ లూపింగ్ స్టేట్మెంట్స్ మీద మనం ప్రాక్టికల్ ఎలా ప్రోగ్రామ్స్ రాయాలి, దాని అవుట్పుట్ ఎలా వస్తుంది అనేది మనం ఈరోజు చూద్దాం. సో టోటల్ లూపింగ్ స్టేట్మెంట్స్ మనకి ఫస్ట్ సింపుల్ లూప్, వైల్ లూప్, ఫర్ లూప్. సో ఫస్ట్ నేను సింపుల్ లూప్ చూపిస్తున్నాను. మనకి పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామింగ్కి ఎప్పుడు కూడా స్టార్టింగ్ సెక్షన్, డిక్లేర్ సెక్షన్లో మనం ఏం చేస్తాము అంటే టోటల్ వేరియబుల్స్ ఏవైతే మనకి అవసరమో అవి డిక్లేర్ చేసుకుంటాము. సో జస్ట్ నేను ఒక ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్, సింపుల్ ప్రోగ్రామ్ రాస్తున్నాను. అంటే మనం ఫ్యాక్టోరియల్ ప్రోగ్రామ్ని పిఎల్ఎస్క్యూఎల్లో రాయాలి అంటే మనం ఈ ప్రోగ్రామ్ రాస్తే సరిపోతుంది బై యూజింగ్ సింపుల్ లూప్. నేను 3 వేరియబుల్స్ తీసుకున్నాను. 3 వేరియబుల్స్ కూడా నెంబర్ ఓరియంటెడ్లో ఎన్ఎఫ్ఐ అని చెప్పి 3 వేరియబుల్స్ తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి బిగిన్ సెక్షన్లో మనం ఏదైతే లాజిక్ అప్లై చేయాలో ఆ లాజిక్కి సంబంధించిన స్టేట్మెంట్స్ అన్నీ మనం బిగిన్ సెక్షన్లో రాస్తాం. ఎఫ్ కాలన్ ఈక్వల్ టు 1, ఐ కాలన్ ఈక్వల్ టు 1 అంటే బోత్ ఎఫ్ అండ్ ఐని 1 అనే వాల్యూతో నేను ఇనిషియలైజ్ చేశాను. ఆఫ్టర్ దట్ ఎన్ ఈక్వల్ టు యూజర్ నుంచి నెంబర్ని యాక్సెప్ట్ చేయాలి అంటే మనం %, నెంబర్ అని చెప్పి ఇవ్వాలి. అంటే %, అంటే మనం కీబోర్డ్ నుంచి రీడ్ చేస్తున్నట్టు. అది ఏ టైప్ ఆఫ్ వాల్యూని రీడ్ చేస్తున్నాము అనేది డైరెక్ట్ డేటా టైప్ మెన్షన్ చేస్తాం, దట్ ఈస్ నెంబర్. నెక్స్ట్ నేను ప్రీవియస్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేసినట్టుగా లూప్ అని స్టార్ట్ చేస్తాం మనం సింపుల్ లూప్ని. ఇఫ్ ఐ గ్రేటర్ దాన్ ఎన్ దెన్ ఎగ్జిట్, అంటే ఫస్ట్ ఇఫ్ ఏదైతే ఉందో దాన్ని ఎగ్జిట్ చేస్తున్నాను. నెక్స్ట్ ఎల్స్ పార్ట్లో నేను ఏం చేస్తున్నాను, లాజిక్ అనేది అప్లై చేస్తున్నాను. సో అందరికీ మనకి ఫ్యాక్టోరియల్ నెంబర్ లాజిక్ తెలుసు కాబట్టి సో ఎఫ్ కాలన్ ఈక్వల్ టు ఎఫ్ ఇంటూ ఐ. ఒకవేళ ఫ్యాక్టోరియల్ నెంబర్ మీకు ఐడియా లేకపోతే కనుక నేను సి లాంగ్వేజ్ ప్లేలిస్ట్లో ఫ్యాక్టోరియల్ నెంబర్ ప్రోగ్రామ్ ఎక్స్ప్లెయిన్ చేశాను, అక్కడ లాజిక్ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఒకసారి అక్కడ చెక్ చేయండి. నెక్స్ట్ ఎండ్ ఇఫ్ అండ్ లూప్, మనం లూప్ స్టార్ట్ చేసిన దానికి ఎండ్ లూప్ రావాలి, ఇఫ్ స్టార్ట్ చేసిన దానికి ఎండ్ ఇఫ్ రావాలి. బోత్ రెండు కూడా మన ఎండ్ అనేది కంప్లీట్ చేసిన తర్వాత నేను బయటకు వచ్చిన తర్వాత మనకి అవుట్పుట్ స్టేట్మెంట్ ఏంటి, dbms_output డాట్ put _line. సో మనం ఇక్కడ అవుట్పుట్ అనేది మనకి ఎలా కావాలంటే అలా అవుట్పుట్ అనేది మెన్షన్ చేయొచ్చు. సో నేను ఫ్యాక్టోరియల్ వాల్యూ, ఇక్కడ ఫ్యాక్టోరియల్ వాల్యూ అవుట్పుట్ మొత్తం మనకి ఎందులో ఉందో ఆ వేరియబుల్ని మనం ఇక్కడ లింకప్ ఇస్తే టోటల్ మనం ఇచ్చిన ఎన్ అనే నెంబర్ యొక్క ఫ్యాక్టోరియల్ వాల్యూ అనేది మనకి ఇక్కడ ప్రింట్ అవుతుంది. సో సేమ్ ఫ్యాక్టోరియల్ వాల్యూ ఈజ్ మనకి సింగిల్ కొటేషన్లో ఉన్నది మెసేజ్. నెక్స్ట్ పైప్ సింబల్తో వేరియబుల్ని కన్కాటినేట్ చేస్తున్నాం, ఎఫ్ అనేది ఇచ్చాము. ఆఫ్టర్ దట్ ఎండ్, బిగిన్కి ఎండ్. ఓకే, సో ఇక్కడ మనం స్లాష్ ఎంటర్ చేసి ఎంటర్ ప్రెస్ చేస్తే మనకు అవుట్పుట్ అనేది వస్తుంది. ఎంటర్ వాల్యూ ఫర్ నెంబర్. సో ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక నెంబర్ ఎంటర్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ 5 ఎంటర్ చేస్తే నెక్స్ట్ ద ప్రొసీజర్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ అని వచ్చింది, బట్ అవుట్పుట్ రాలేదు. ఎందుకు రాలేదు అంటే మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా, పిఎల్ఎస్క్యూఎల్ ప్రోగ్రామ్ చేసేటప్పుడు ఫస్ట్ మనం చేయాల్సింది సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్. సర్వర్ అవుట్పుట్ అనేది ఆన్ చేయకపోతే బై డిఫాల్ట్గా అది ఆఫ్లో ఉంటుంది, కాబట్టి మనకు అవుట్పుట్ అనేది కనిపించదు. ఇప్పుడు నేను సెట్ సర్వర్ అవుట్పుట్ ఆన్ చేసి మళ్ళీ స్లాష్ ఎంటర్ చేశాను, అగైన్ ఎంటర్ 5. సో ఇప్పుడు మనకు కనిపించింది ఫ్యాక్టోరియల్ వాల్యూ ఈజ్ 120. ఓకే, ఇంకొక నెంబర్ 6, సో ఫ్యాక్టోరియల్ వాల్యూ ఈజ్ 720. అలా మనం ఏ నెంబర్కైనా కూడా అవుట్పుట్ చూడొచ్చు. సో బై యూజింగ్ ఇది సింపుల్ లూప్. అయితే నెక్స్ట్ మనం వైల్ లూప్ అంటే సేమ్ అక్కడ సింపుల్ లూప్కి ఏదైతే మనం లాజిక్ తీసుకున్నామో దాన్నే కండిషన్ ఇస్తాము, వైల్ ఆఫ్ అని చెప్పి మనం కండిషన్ ఇస్తాం. అదొక్కటే వేరియేషన్, రిమైనింగ్ అంతా యాస్టీస్ అలానే ఉంటుంది. సో అదేంటో చూద్దాం. సో అగైన్ సేమ్ ఎలా అయితే రాసామో అలానే డిక్లేర్ సెక్షన్, బిగిన్ సెక్షన్ తీసుకుంటాం. సేమ్ లాజిక్ అప్లై చేద్దాము. ఇక్కడ చిన్న ప్రాబ్లం ఏంటంటే మనం ఆల్రెడీ టైప్ చేసిన నోట్ ప్యాడ్ లాగా మనం ఎడిట్ చేసేసి చేయటానికైతే పాసిబిలిటీ లేదు ప్రస్తుతానికి. సో నేను నార్మల్గా ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోగ్రామ్ని న్యూగా టైప్ చేసి మీకు చూపిస్తున్నాను. ఐ కాలన్ ఈక్వల్ టు 2ని ఫ్యాక్టోరియల్ వాల్యూని చేంజ్ చేయడానికి వేరే లాజిక్ ఇద్దామని చూస్తున్నా. సో ఎన్ కాలన్ ఈక్వల్ టు %, నెంబర్. యూజర్ నుంచి మనం ఏదైతే నెంబర్ తీసుకుంటున్నామో అది ఎన్. నెక్స్ట్ వైల్ ఆఫ్ i <= n. నెక్స్ట్ లూప్
సారీ, ఫస్ట్ మనం లూప్ ఇచ్చిన తర్వాత వైల్ కండిషన్ ఇవ్వాలి. ఓకే, నెక్స్ట్ అది అడ్జస్ట్ చేద్దాం. సో రిమైనింగ్ అంతా యాజ్ ఇట్ ఈజ్, మనం ఏమైతే ఎర్రర్స్ ఉన్నాయో అవి మళ్ళీ మోడిఫై చేసుకొని ప్రోగ్రామ్ అనేది ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. సో నెక్స్ట్ దీని నుంచి బయటకు రావాలి అంటే మనం ఫస్ట్ ఏదో ఒక వాల్యూ ఇచ్చి తర్వాత అగైన్ ప్రోగ్రామ్ని మళ్ళీ ఈడీ ద్వారా మనకి రాదు ఎడిట్ అనేది. సో కాబట్టి నేను అగైన్ ప్రోగ్రామ్ని టైప్ చేస్తున్నాను. సో నేను ప్రోగ్రామ్ అంతా మార్చాను, మార్చి ఇప్పుడు మనం చేంజ్ చేద్దాం. సో మనం ప్రోగ్రామ్ చేంజ్ చేసిన తర్వాత కరెక్ట్గా అయితే ఇలా అవుట్పుట్ ఇలా వస్తుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏదైతే నెంబర్ ఇచ్చానో అన్నిసార్లు మనకి అవుట్పుట్ అనేది ప్రింట్ అవుతుంది. సో 1 ఇస్తే 1 టైం, 5 ఇస్తే 5 టైమ్స్, 15 ఇస్తే 15 టైమ్స్. సో అక్కడ సేమ్ ప్రోగ్రామ్ అంతా సేమ్, జస్ట్ నేను లూప్ అనేది చేంజ్ చేశాను అంతే. అంటే లూప్ అనేది పైన మెన్షన్ చేసి వైల్ కండిషన్ కింద మెన్షన్ చేశాను. తర్వాత లాస్ట్లో ఎండ్ లూప్ ఎండ్ అని చెప్పిస్తే సరిపోతుంది. రిమైనింగ్ అంతా నేను ఆల్రెడీ టైప్ చేసిందే. సో నెక్స్ట్ డిక్లేర్ NI, సేమ్. నెక్స్ట్ బిగిన్ సెక్షన్. సో ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ కేర్ఫుల్గా గుర్తుపెట్టుకోండి, ఎందుకంటే మనం ప్రోగ్రామింగ్ రాసిన దానికి PLSQL రాసిన దానికి అక్కడ ప్రోగ్రామింగ్ స్టెప్స్ అనేవి డిఫరెంట్ ఉంటాయి. ఎందుకంటే మనం డైరెక్ట్గా N ఈక్వల్ టు అని రాసేస్తాం, బట్ ఇక్కడ N కోలన్ మర్చిపోకూడదు, అది కూడా కంపల్సరీ మెన్షన్ చేయాలి. సో ఫర్ లూప్, థర్డ్ వన్ ఫర్ లూప్ ఆఫ్టర్ వైల్. ఫర్ లూప్లో మనం ఏంటి అంటే ఫస్ట్ ఏదైతే వేరియబుల్ ఇనిషియలైజ్ చేద్దాం అనుకుంటున్నామో అంటే ఫర్ I ఇన్ 1 and so on n, ఆ 1 and so on n వరకు మనం 2 డాట్స్ అనేది మెన్షన్ చేస్తాం, అంతకు మించి డాట్స్ ఇవ్వకూడదు. 1 డాట్ డాట్ n. ఓకే, నెక్స్ట్ BMS అండర్స్కోర్ అవుట్పుట్ డాట్ పుట్ అండర్స్కోర్ లైన్ ఆఫ్. అగైన్ నేను ఐ వాల్యూ ప్రింట్ చేస్తున్నాను. వాల్యూ ఈస్, మనం కన్కాటినేట్ చేసే సింబల్ పైప్ సింబల్, 2 పైప్ సింబల్స్. నెక్స్ట్ I, సో మీరు ఏదైతే మిస్టేక్ పొరపాటున మీరు మిస్టేక్ ఎంటర్ చేసినా కూడా అగైన్ మీరు మళ్ళీ ఫస్ట్ నుంచి అంతా టైప్ చేసుకుంటూ రావాలి. సో నేను ఇక్కడ మీకు ఒకసారి చూపిస్తున్నాను మిస్టేక్స్ చేస్తే కూడా మనం ఎలా చేంజ్ చేసుకోవాలో. నేను ఇక్కడ సెమీకోలన్ ఒకటి మిస్టేక్ చేశాను, బ్యాక్ వెళ్ళడం కుదరదు. నెక్స్ట్ లూప్ అనేది అగైన్ పైన ఇవ్వాలి, అది కూడా 1 మిస్టేక్. సో అలాంటి మిస్టేక్స్ రాకుండా ఫస్ట్ ప్రోగ్రామ్ మీరు పేపర్ మీద రాసుకుని తర్వాత ఎడిటర్లో టైప్ చేస్తే మీరు మిస్టేక్స్ రాకుండా ఉంటుంది. సో ఇక్కడ చూడండి మనకి ప్రాబ్లం వచ్చింది. ఒకసారి ఎర్రర్ కూడా ప్రతిసారి చదవండి, ఎర్రర్ చదివితే మనకి ఏంటి మిస్టేక్ అనేది అర్థమవుతుంది. అక్కడ DBMS అండర్స్కోర్ అవుట్పుట్ దగ్గర మనం సెమీకోలన్ ఇవ్వలేదు. సో ఇక్కడ ప్రోగ్రామ్ నేను చేంజ్ చేస్తాను, ఒకసారి అబ్జర్వ్ చేయండి. NI బిగిన్ I కోలన్ ఈక్వల్ టు 1, తర్వాత ఫర్ I ఇన్ 1 and so on n లూప్ DBMS అండర్స్కోర్ ఆన్ సో ఆన్. ఓకే, లూప్ ఫర్ లూప్ తర్వాత ఇచ్చాము, తర్వాత ఎండ్ లూప్ క్లోజ్ చేసాం. సో నేను ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ 5 ఎంటర్ చేస్తే 1 2 3 4 5 అనేది 5 నెంబర్స్ ఎంటర్ చేసాం. సో అగైన్ మళ్ళీ మనం వేరే నెంబర్ ఇస్తున్నాం 10, అంటే 1 2 3 అండ్ సో ఆన్ 10 వాల్యూస్ ప్రింట్ చేస్తున్నాం. అలా మనం ఎన్ని వాల్యూస్ కావాలంటే అన్ని వాల్యూస్ కూడా అవుట్పుట్లో చూడొచ్చు. సో ఇలా మనం ఫర్ లూప్స్ని యూజ్ చేస్తాం. సో మీకు ఒకసారి కావాలంటే మళ్ళీ ఒకసారి ప్రోగ్రామ్ చెక్ చేసుకోండి. ఓకే, ఫర్ I ఇన్ 1 and so on n, తర్వాత మనం ప్రింట్ చేసేది వాల్యూ ఈస్ అని చెప్పి ఇస్తాం. అంటే వైల్కి అయినా సరే ఫర్కి అయినా సరే ఫర్ లాజిక్ తర్వాత లూప్ ఇస్తాం, ఫస్ట్ లూప్ ఇవ్వకూడదు. ఆఫ్టర్ దట్ ఎండ్ లూప్ చేసిన తర్వాత ఎండ్ అనే ఆప్షన్ని ఎండ్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ టోటల్లీ మనం లూపింగ్ స్టేట్మెంట్స్లో సింపుల్ లూప్, వైల్ లూప్ అండ్ ఫర్ లూప్. సో ఈ 3 స్టేట్మెంట్స్ మనకి వెరీ వెరీ ఇంపార్టెంట్ కంట్రోల్ స్ట్రక్చర్స్లో. దిస్ ఈజ్ అబౌట్ టోటల్ లూపింగ్ స్టేట్మెంట్. థ్యాంక్ యూ.